పండగప్పుడు కోళ్ల పందాలు, బ్రేకింగులు, స్క్రోలింకులు, అక్కడ కోడి పందాలు ఇక్కడ. అరే! జర్నలిస్టులు డైరెక్ట్‌గా లైవ్‌లోనే చూపెడతంటే సంక్రాంతి సంబరాలు కోడి పందాలు. ఏంటి జరిగేది? ఏం జేస్తారు? నిజంగా దమ్ముందా? తెలుగుదేశం పార్టీ అంటే ప్రతిపక్షం లేదా ప్రతిపక్ష మీడియా వెళ్లి ఇదిగో వీళ్ళు తప్పు చేస్తున్నారు ఇక్కడ కోడి పందాలు ఆడతా అని చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళని వెళ్లి ధర్నా చేయమనండి. ఓట్లొస్తాయని చూద్దాం. కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాయి ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు టైంలో కోడి పందాలు జరగలేదా? ఒకప్పుడు 2004కి ముందైతే చంద్రబాబు చాలా బలంగా నిర్మూలించాడు. కంట్రోల్ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా మొదట్లో చేసుకొచ్చాడు. రోజులు పోయే కొద్దీ మారిపోయింది. ఇవాళ కోడి పందాలు ఆపితే స్థానిక ప్రజలు తిరగబడేటట్టున్నారు. ప్రభుత్వాలను కుప్పకూల్చేటట్టున్నారు. అందుకే భయపడుతున్నారు. కాబట్టి కోర్టు ఆర్డర్ వేసేసిందని ఆగుతారేమనే ఉండదు. కాకపోతే రేపు ఓ 100 200 మంది మీదనో కేసులు పెడతారు. ఇట్లా కోడి పందాలని. కోడి పందాలకు శిక్ష ఎంత ఉంది? పెనాల్టీ ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం అయితే కనుక ఓ వారం రోజులు 10 రోజులు జైలు శిక్ష. అది కూడా మళ్ళీ పెనాల్టీ అంటారు. ఇదే నడుస్తుంది. కాబట్టి జనం కళ్ళెదురుగుండా ఒకటి ఉంటుంది, వెనకాల నడిచేది మరొకటి ఉంటుంది.